రైట్. ఇటు మంత్రి సీతక్క సొంత జిల్లా అయితే ఏటూరు నాగరంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కాకులమర్రి శ్రీలత గెలుపొందారు. ఈ గ్రామంలో మంత్రి సీతక్క సర్పంచ్ ఎన్నికల కోసం 5 సార్లు ప్రచారం చేసినా ప్రజలు ఆమెను నమ్మలేదని ఈ ఫలితాలతో తేలిపోయింది. 60% కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు విజయకేతనం ఎగరవేశారు. జడ్చల్ల, భద్రాచలం, షాద్నగర్, మహబూబాబాద్ ఇంకా అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ సొంత గ్రామాల్లో సర్పంచ్లను గెలిపించుకోలేకపోయారు. రైట్. మంత్రి సీతక్క సొంత జిల్లా ములుగు మేజర్ గ్రామ పంచాయతీ ఏటూరు నాగరంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాకులమర్రి శ్రీలత గెలుపొందారు. ఈ గ్రామంలో మంత్రి సీతక్క సర్పంచ్ ఎన్నికల కోసం 5 సార్లు ప్రచారం చేసిన ప్రజలు ఆమెను నమ్మలేదని ఈ ఫలితాలతో తేలిపోయింది. 60% కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగరవేశారు. జడ్చల్ల, భద్రాచలం, షాద్నగర్, మహబూబాబాద్ ఇంకా అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ సొంత గ్రామాల్లో సర్పంచ్లను గెలిపించుకోలేకపోయారు. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, మొత్తానికి ఏదైతే చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే మంత్రులు ప్రచారం చేశారు. ఆ ప్రచారం అంతా ఉత్తితైపోయింది అనుకోవాలా? ప్రధానంగా బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులకే పట్టం కట్టారు కదా జనాలు. గ్రామ పంచాయతీలను ప్రాతిపదికన తీసుకుంటే ఇవాళ ఒక రెఫరెండం కనిపించింది. పూర్తి స్థాయిలో ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. కేసీఆర్ వైపు గులాబీ జెండాకు మేము అండగా ఉంటాం అన్నటువంటి అంశం నిన్నటి ఎన్నికల్లో స్పష్టమైనటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో మనం చూసినట్టయితే పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. ఎక్కడికక్కడ ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా, అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ ఇవాళ బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందారంటే ఎలా ఉందో గ్రామాల్లో పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న సర్పంచ్ ఎన్నికలలో నిలిచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థుల్లో 149 మంది గెలుపొందారంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏ తీరున ప్రజల నుంచి బీఆర్ఎస్ కు ఆదరణ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఏటూరు నాగారం మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీలో మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించినప్పటికీ అక్కడ పోటీ చేసినటువంటి సర్పంచ్ అభ్యర్థి శ్రీలత, ఈమె బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణరావు సతీమణి, ఈమె గెలుపొందినటువంటి తీరు 5 సార్లు పర్యటించిన సీతక్క అక్కడ బీఆర్ఎస్ కే పట్టం కట్టినటువంటి సందర్భం. ఎందుకంటే మనం మెజారిటీ కూడా ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఆ గ్రామానికి ఏదైతే మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించి మొత్తం 3230 ఓట్ల మెజారిటీతో, అంటే భారీ మెజారిటీతో గెలుపొందినటువంటి సిచ్యువేషన్ కూడా మనం అక్కడ చూస్తా ఉన్నాము. ఇక ములుగు జిల్లానే తాడ్వాయి మండలానికి సంబంధించి కూడా మాట్లాడినట్టయితే అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ కూడా ఇబ్బందులు పెట్టే విధంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 వర్గాలుగా విడిపోయినట్టుగా మనకు తెలుస్తా ఉంది. పూర్తిగా అక్కడ బొమ్మలు కూడా మనకు జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. తాడ్వాయి మండలంలో బీఆర్ఎస్ గెలుపొందడం పట్ల అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గ్రామానికి సంబంధించిన నాయకుల మీద సొంత పార్టీ నాయకులే దాడి చేసినటువంటి తీరు మనకు కనిపిస్తా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే బీఆర్ఎస్ వల్ల ప్రభంజనం సృష్టించింది. రైట్. థ్యాంక్ యూ రవికాంత్.